ధర్నా చేసి చేతులు చూపుకుంటే కాదు. పార్లమెంట్ లో బిల్లు పాస్ అయ్యేంత వరకు ఈ 3 బిల్లులు విద్యా, ఉద్యోగాలు, రాజకీయ రిజర్వేషన్ తో పాటుగా మీరు పార్లమెంట్ అసెంబ్లీకి సంబంధం లేకుండా అనేక హామీలు ఇచ్చారు. బడ్జెట్ కావచ్చు, కాంట్రాక్టర్ రిజర్వేషన్ కావచ్చు, మంత్రి పదవులు కావచ్చు, కార్పొరేషన్ చైర్మన్లు కావచ్చు. ఇలా ఏం లేకుండా ఒకటి జీవో ఇచ్చి, జీవో చెల్లదని చెప్పినా జీవో ఇచ్చి ప్రజలను మోసం చేసి మళ్ళా ఉంటే మీరే ధర్నాలు చేసి మీరే బంధులో పాల్గొనమంటే ఎట్లా నమ్ముతారు? ఇలా ధర్నా చట్టబద్ధత అంటే ఎక్కడో పార్లమెంట్ లో పెట్టాలి. పార్లమెంట్ లో ఎవరు పెట్టాలి? ఎవరు కొట్టాడాలి? కాంగ్రెస్ కొట్టాడాలి, భారతీయ జనతా పార్టీ బీజేపీ ఆమోదం తెలపాలి. వీళ్ళిద్దరు అనుకుంటే ఒక 2 రోజులు అయ్యే పనికి ఇలా తెలంగాణ ప్రజల చెవులో పువ్వు పెట్టి వీళ్ళందరం మద్దతు అంటే ఎవరికి మద్దతు? బంధుకు మద్దతా? బంధు మద్దతు సరిపోతుందా? మీరు చట్టబద్ధతతో ఇస్తామన్నారు, లక్కీ డీపేసీలు రిజర్వేషన్ ఖరారైనాయి. చాలా మంది నామినేషన్ కూడా వేసారు. ప్రజల జీవితాలతో చిలగాట మాడతో ఖచ్చితంగా చట్టబద్ధత ఇవ్వాలి, రాజ్యాంగ సవరణ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. భవిష్యత్ కార్యాచరణ మాట్లాడతాం, త్వరలోనే మాట్లాడి